నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ పేదలకు రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు శ్లాఘనీయం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఉద్బోధ కాకినాడ స్మార్ట్ సిటీలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని నియమించాలి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీని కలిసి వినతిపత్రం అందించిన పౌర సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వం యువత పట్ల చిన్నచూపు చూస్తోంది కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అఖిల భారత యువజన సమాఖ్య సభ్యులు పేద ప్రజలకు సకాలంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రోటరీ లక్ష్యాలను అధిగమించడంలో రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు శ్లాఘనీయమని కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కాకినాడ బర్మా కాలనీ రేచర్లపేటలో నివాసం ఉంటున్న 200 మంది పేదలకు సుమారు 75,000 రూపాయలు విలువ చేసే బియ్యం నూనె కందిపప్పు నిత్యావసర సరుకులను బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ సమయంలో రోటరీ క్లబ్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు సమాజంలో ఎప్పటికప్పుడు ప్రజా అవసరాలను గుర్తిస్తూ వారిని సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకోవడంలో రోటరీ క్లబ్ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చోడిశెట్టి పద్దరాజు కార్యదర్శి కోటగిరి నాని కోశాధికారి సత్తి రవిరెడ్డి ప్రెసిడెంట్ ఎలక్ట్రిక్ అజయ్ సత్యనారాయణ ఉదయభాను బోడ రవికుమార్ బుచ్చిరెడ్డి ఆవాలమూర్తి డాక్టర్ గోపీనాథ్ పరశురాం చిరంజీవిరెడ్డి సత్యమూర్తి సికల మధు వైఎస్ఎన్ చందు తదితరులు పాల్గొన్నారు రవి అడ్డా నువ్వు తీస్తున్నా సార్ వచ్చేస్తున్నా స్మార్ట్ సిటీ సౌకర్యాలకు అనుగుణంగా ట్రాఫిక్ను మరింత క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని నియమించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీని కోరింది ఈ మేరకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు కో-కన్వీనర్ అజయ్ కుమార్ సంఘం గ్రామ సమితి కార్యదర్శి జుత్తుకు శ్రీనివాసరావు స్మార్ట్ సిటీ కన్జ్యూమర్స్ కౌన్సిల్ కార్యదర్శి కొమ్మూరు శ్రీనివాసరావు కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ పూర్వ ఎస్పీ వినయ్ రంజన్ రే ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ అధ్యక్షతన కాకినాడకు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయగా 10 ఏళ్ల పాటు ప్రతి 2 ఏళ్లకోసారి నూతన కమిటీలతో సలహా సంఘాలు నడిచాయని గత 10 ఏళ్లుగా అడ్వైజరీ కమిటీ లేనందున ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి రావటం లేదన్నారు దీనిపై ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ స్పందిస్తూ ట్రాఫిక్ మెరుగుదలలో ప్రజాహిత సలహాలు సూచనలు స్వీకరించే విధంగా పోలీస్ విభాగం తగు చర్యలు వహించడం జరుగుతుందని తెలిపారు కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఈరోజు కలవడం జరిగింది చింతపల్లి అజయ్ కుమార్ గారు జుత్తుగా శ్రీనివాసరావు గారు కొమ్మూరు శ్రీనివాసరావు గారు కలిసి ఈ రోజున వారికి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఈ విషయం ఏమిటంటే కాకినాడ నగరంలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయాలి ప్రజా సంఘాల ప్రతినిధుల్ని అదేవిధంగా వినియోగదారుల సంఘాల ప్రతినిధులను వాణిజ్య సంఘాల ప్రతినిధులను కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో కలిపి ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి ఈ కాకినాడ నగరంలో పెరిగినటువంటి ట్రాఫిక్ని
మరింత క్రమబద్ధీకరించడం కోసం ప్రజల యొక్క అభిప్రాయాలని సూచనలు సలహాలుగా స్వీకరించి వాటిని అమలులోకి తెచ్చేటువంటి కార్యాచరణకి ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఉపయోగపడుతుందని వారికి కోరడం జరిగింది. ఎందుచేతంటే పూర్వ ఎస్పీ వినయ్ రంజన్ రే గారు హయాంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీ ముత్తా గోపాలకృష్ణ గారి అధ్యక్షతన ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పడింది. అయితే గత దశాబ్ద కాలంగా ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు లేకపోవడం వలన ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ట్రాఫిక్ అధికారుల దృష్టికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తద్వారా ఈ ట్రాఫిక్ విభాగం విమర్శలకు గురవుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా కాకినాడ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఎక్కడ కూడా లేవు. ఈ మారినటువంటి టెక్నాలజీలో ఆధునికంగా ఈ సిగ్నల్ లైట్ల వ్యవస్థని స్మార్ట్ సిటీ నిధులతోటి నెలకొల్పించాలని, అదేవిధంగా ఈ కాకినాడ నగరంలో ఎక్కడ వన్ వే ఉంది, ఎక్కడ వన్ వే లేదు, ఎక్కడ నో పార్కింగ్ ఉంది, ఎక్కడ నో పార్కింగ్ లేదు అనేటువంటిది తెలిసేటువంటి విధంగా ప్రతి ప్రాంతంలోని కూడా ఈ నేమ్ బోర్డులు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. మరి జిల్లా ఎస్పీ గారు చాలా దీన్ని ప్రజాహితంగా భావిస్తూ తప్పనిసరిగా ఈ సూచనలు సలహాలు స్వీకరించడం ద్వారా నగర ట్రాఫిక్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి పోలీసు విభాగం తన డ్యూటీని తాను నిర్వర్తిస్తుందని చెప్పి వారు తెలియజెప్పినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం యువత పట్ల చిన్నచూపు చూస్తుందని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బాబీ తెలియజేశారు. కాకినాడ అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై బాబీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే విభజన హామీలు నెరవేర్చాలని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించి వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితుల పరిహారం 55,000 కోట్లు విడుదల చేయాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు బాలకృష్ణ, చంద్రరావు, నగర కార్యదర్శి సిహెచ్ సతీష్, గుండె నాగభూషణం, శ్రీనివాస్ రెడ్డి, సందీప్, శ్రీకాంత్, వీరబాబు, అనంత శ్రీనివాసరాజు, భాష, రాము, చిన్ని, బలరాం, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుందని, అదేవిధంగా ఏవైతే ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు మన విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ దగ్గర నిరసన చేయడం జరిగింది. అలాగే మనకి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారు, విశాఖ లేదు. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా లాక్డౌన్లో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారు, ఉపాధి కోల్పోయారు. అలాంటి యువతకు కూడా స్థానికంగా 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో మనకి ప్రత్యేక హామీలు ఏవైతే అవన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాకినాడ కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ సమస్యలు వెంటనే మీరు యువతకు సంబంధించి ఏవైతే చేస్తున్నారో ఆ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే కనుక ఇంకా పెద్ద ఎత్తున యువతను కూడగట్టి పెద్ద ఉద్యమం చేసి అవసరమైతే ఢిల్లీ దాకా వెళ్ళి ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పండంటి బిడ్డను కనేందుకు మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి సరైన రీతిలో పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుదీప్తి, పెద్దాపురం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మట్టె శ్రీనివాసరావులు పేర్కొన్నారు. సేవా కార్యక్రమాలలో భాగంగా దాతల సహకారంతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లను డాక్టర్ సుదీప్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మట్టె శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథి గోపాలం, శ్రీరామ్, ప్రకాష్, దేవతా తాతాజీ, బాదం బాలు, మేఘన, తేజ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఓకే రేస్ ఆఫ్ పీస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజ్ జన్మదిన వేడుకలు ఈశ్వర్ నగర్లో గల చర్చిలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఈశ్వర్ నగర్లో గల చర్చిలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు వేణుగోపాల స్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొని రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘ సభ్యులు మరియు కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం బిషప్ విలియం మరియు అనేక మంది రెవరెండ్ మూర్తిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మూర్తిరాజు ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ కార్యదర్శి దూదిపాల్ శ్రీనివాస్, అడ్వకేట్ శామ్, జాన్ బిక్లిఫ్, కుర్రా చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు రెవరెండ్ బిహెచ్వి మూర్తిరాజు గారు, డైరెక్టర్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్, వారికి వారి కుటుంబానికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దేవుడు వారికి ఇచ్చిన పరిచర్యని, దేవుడు వారికి ఇచ్చినటువంటి సహవాసాన్ని, క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అనేటువంటి వ్యవస్థని రానున్నటువంటి సంవత్సరాల్లో మరింతగా ఆశీర్వదించి దీవించి అనేక మంది యవన బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మా ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. ప్రభు పేరట ప్రపంచవ్యాప్తంగా ఈ చిన్న సెలబ్రేషన్ చూసుకుని మీ అందరినీ దేవుడు దీవించాలని కోరుతున్నాం. మరి నిన్న దినాన్ని మేము తెలంగాణ స్టేట్లో ఉన్నాం. సెలబ్రేషన్స్ నిన్నే ప్రారంభించబడ్డాయి. దేవుడి మహాత్ములో నిన్న మరి పాస్టర్ రాజా హేవేల్ గారు, ఒకప్పుడు సినీ ప్రముఖులు, సినీ యాక్టర్, ఇప్పుడు ప్రభు నమ్ముకుని పాస్టర్గా ఉన్నారు. వారు మొట్టమొదటిగా వారు ప్రార్థన చేసి కట్ చేయించారు. తర్వాత ముషీరాబాద్ శాసనసభ్యులు తెలంగాణ ఎమ్మెల్యే గారు పుట్టా గోపాల్ గారు కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే అర్ధరాత్రి సెలబ్రేషన్స్ మా స్నేహితులు బిషప్ గారి ఆధ్వర్యంలో మరి ట్రైన్లో జరిగాయి. ఇప్పుడు సీరా ఫ్యామిలీగా మా ఫ్యామిలీగా కూడి ఈ విధంగా మరి సెలబ్రేట్ చేయడానికి ప్రభుత్వ భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాం. పుట్టినరోజు ఏదో ఆర్భాటంగా చేయాలి ఉద్దేశం కాదు, కానీ కంటికి కనబడిన ఒక సూక్ష్మజీవి ప్రపంచాన్ని అల్లాడించింది. కొన్ని లక్షల మంది చనిపోయారు ఈ కరోనా వైరస్ బట్టి. ఈ కోవిడ్-19 కరోనా వైరస్ తర్వాత మనం ఇంకా ఈ విధంగా ఉన్నామంటే డెఫినెట్గా మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్నికి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతించి ఆయన నామాన్ని మహిమపరుస్తూ మరి నిజంగా ఎంతోమందిని గందరగోళానికి నడిపించింది. కొంతమంది చనిపోయినప్పుడు కుటుంబీకులు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతో భయభ్రాంతులు చెందిన ఈ భయంకరమైన దినాలలో మరి దేవుని కృప, మరి ఆయన కృప మన మీద ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ కోవిడ్-19 వైరస్ వారిని పడకుండా దేవుడు తప్పించినందుకు ఈ విధంగా దేవునికి థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వేడుకలు మేము చేస్తున్నాం. గర్భిణీ స్త్రీలు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ సుదీప్తి పేర్కొన్నారు. సీనియర్ సివిల్ కోర్టు ఉద్యోగి పూర్ణ శ్యామల, మనోహర్, విజయకాంత్, జయంత్ కుటుంబం సభ్యులు పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీ స్త్రీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుదీప్తి రోటరీ క్లబ్ అధ్యక్షుడు కందుల వెంటాచలం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పండంటి బిడ్డను కనేందుకు అవసరమైన పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. మీరు కూడా ఇచ్చుకోండి. తెలంగాణ మీరు కూడా ఇచ్చేయండి. మీరు కూడా ఒకటి ఇచ్చేయండి. ఒకటి ఇచ్చేయండి. అందించినది అది పెట్టి పక్కండి, పెట్టి పక్కండి.
అవినీతికి పాల్పడుతున్న గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొడవలి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు పిల్ల చంద్రం మాట్లాడుతూ వెంటనే వీఆర్ఓ రామ్మోహన్ రావును సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున దోపిడీ చేస్తా ఉన్నాడు పొలం కార్డు అడ్డు పెట్టుకొని. నేను రిక్వెస్ట్ పూర్వకంగా 2007లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పాస్బుక్ టోటల్ రికార్డు సబ్మిట్ చేసినప్పటికీ ఎంఆర్ఓ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా సర్వేర్ గారు ఆర్ఐ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొంతమంది బ్రోకర్స్ అంటే వీళ్ళు లక్షలాది రూపాయలు వసూలు చేసి పంచుకుంటూ ఉన్నారు గ్రామంలో. ఎవరైతే ఎంఆర్ఓ అలాగే అటువంటి డిపార్ట్మెంట్ను అడ్డు పెట్టుకుని వాళ్ళకు డబ్బులు ఇస్తామని చెబుతూ ఒక పాసు పుస్తకానికి 10,000 నుండి 25,000 రూపాయలు వీఆర్ఓ రామ్మోహన్ రావు గారు ఇద్దరు బ్రోకర్స్ చేతులతో డబ్బులు తీసుకుంటూ 2 కుటుంబాలను వ్యభిచరిస్తా ఉన్నాడు. గ్రామంలో ఎటువంటి పంచాయతీ అయినా పిల్ల చంద్రం దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఆ పంచాయతీ నీతి నిజాయితీగా కూడా నేను తేల్చడం జరుగుతూ ఉంది. ఇతను నా తమ్ముడు, నా పెద్దనాన్న కొడుకు పిల్ల యేసుబాబు. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఆన్లైన్ చేయడానికి 50,000 రూపాయలు అడగడం జరిగింది. 50,000 రూపాయలు ఇవ్వలేనని చెప్పిన తర్వాత 10,000 రూపాయలకి మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదిరింది. నిన్న వజ్రకోటంలో ఒక పార్టీ పెట్టుకున్నారు. వీఆర్ఓ గారు కూడా పార్టీలో పాల్గొన్నారు. వీఆర్ఓ గారు స్వతహస్తలతో 5,000 రూపాయలు అన్ని 500 నోట్లు ఆయన తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రికార్డుని నేను మేడం గారికి అందించాను. మాకు ఆన్లైన్ రికార్డు చేయవలసిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది. చెయ్యాలో చేయకూడదో రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది. వీఆర్ఓని ఖచ్చితంగా డిస్మిస్ చేయాలి. ఇటువంటి వీఆర్ఓస్ని తెలంగాణలో ఒక వీఆర్ఓ మీద ఒక పేద కూలి రైతు పెట్రోల్ పోస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రలో రాష్ట్రంలో ఉన్నటువంటి వీఆర్ఓస్ అందరూ కూడా రోడ్డెక్కారు. ఇతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు 30 రోజుల నుంచి. నేను బ్రతమాలుకుంటూ ఫ్యామిలీని మొత్తం బ్రతమాలుకుంటూ నిన్న నేను విజయవాడ నుంచి దిగి నాకు రికార్డింగ్ చేతికి వచ్చిన తర్వాత నేను కొంత దురుసుగానే మాట్లాడాను ఎంఆర్ఓ ఆఫీసులో. పెద్దాపురం పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గాయత్రి గ్యాస్ ఏజెన్సీలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు పెద్దాపురం సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి బిల్లులు లేకుండా ఉన్న 155 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 6A కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ప్రసాద్, ఎంఎస్ఓ లక్ష్మీకుమారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సేల్స్ కాదు. అది ఆయనే చేస్తాడా లేకపోతే ఆయనే వచ్చి కూర్చుంటాడా అమ్మా? తర్వాత అప్పుడు ఏం చేస్తాను కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అట్లతద్ది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అట్లతద్ది సందర్భంగా తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున మహిళలు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆలయంలో ఆడుకుంటూ సందడి చేస్తూ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నింగ్లో నక్షత్రాన్ని చూసిన అనంతరం భోజనాలు చేశారు. తోటి మహిళలకు అట్లతద్ది వాయినాలు ఇచ్చుకున్నారు. తిమ్మాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు బెజవాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో అట్లతద్ద పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ
తిమ్మాపురం శివాలయం ఆలయ కమిటీ వారు అట్లతద్ది వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారని, మహిళలకు ప్రీతికరమైన ఊయల సౌకర్యాలు కల్పించారని తెలియజేశారు. రోజంతా ఆలయంలో సందడి చేసిన మహిళలు సాయంత్రం చీకటి పడే సమయానికి ఆకాశంలో నక్షత్రాన్ని దర్శించుకొని కోనేటిలో దీపాలు వదిలి తమ భక్తి ప్రవృత్తులు చాటుకున్నారు. తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ అట్లతద్ది శుభాకాంక్షలండి. ఈ అట్లతద్ది నాడు తెల్లవారుజామునే లేచి తలారా స్నానాలు చేసి సాయంత్రం వరకు ఉపవాసాలు ఉండి చుక్కను చూసి పేరెంటాలందరికీ పేరెంటాలు ఇచ్చుకుని మా విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చి గౌరీ తల్లికి గంగమ్మ తల్లికి పూజించుకుని ఆ గంగమ్మ తల్లికి గౌరీ తల్లిని నీటిలో స్వీకరించి గ్రామ ప్రజలందరూ బాగుండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ అమ్మవారిని పరమేశ్వరుని మొక్కుకుంటూ ఆ చుక్కను చూసి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం. అలాగే ఈ శివాలయం కమిటీ వారు ఆడవాళ్ళకి ఎంతో సౌకర్యం కలిగించాలని, ఏ లోటుపాటులు లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించారండి. అలాగే ఈ అట్లతద్ది నాడు ఎంతో ప్రీతివంతమైన ఆడవాళ్ళకి ఉయ్యాల చేయించారండి, ఉయ్యాలు పెట్టారండి. అందరూ అట్లతద్ది నాడు ఎక్కడ దొరకని సౌకర్యం అండి ఇది. ఆ ఉయ్యాల మా బెదవాడ యూత్, మా బెదవాడ సత్యనారాయణ గారు ఆడవాళ్ళు ఎలాంటి దానికి ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆ ఉయ్యాలు ఏర్పాటు చేశారండి. అలాగే శివాలయంలో గౌరీ పూజలు ఎంతో బాగా జరగాలని చెప్పి ఆడవాళ్ళకి ఏ లోటుపాలు రాకూడదని అన్ని సౌకర్యాలు ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారండి. ఉట్టి కొట్టడాలు, ఇంకా ఈ అట్లతద్ది నాడు అన్నీ ఎంతో చక్కగా జరిగినాయండి. అలాగే మహిళలందరూ వచ్చి ఇలా చేసుకోవడం, ఈ గ్రామం బాగుండాలని పూజించడం ఎంతో బాగుందండి. మహిళల తరపున బెదవాడ సత్యనారాయణ గారు కృతజ్ఞతలు చెప్తున్నారు. అందరికీ అట్లతద్ది శుభాకాంక్షలు. రజిక కార్పొరేషన్ డైరెక్టర్గా అయినవెల్లి మండలంకు చెందిన బొర్రపాలపు సత్యనారాయణ నియమించడంపై రజిక సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ సూర్యకళా మందిర్లో జరిగిన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రమాణ స్వీకారం చేసిన బొర్రపాలపు సత్యనారాయణను రజిక సంఘం నాయకులు కలిసి అభినందించారు. అనంతరం పి గన్నవరం ఎమ్మెల్యే కొండెపూడి చిట్టిబాబును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన రజిక సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రజికను గుర్తించి తమకు సముచిత స్థానం ఇవ్వడంపై సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇరుమల్లు విష్ణు, రాష్ట్ర రజిక సంఘం నాయకులు గోడి వెంకట్, అయినాపురం వెంకట్రావు, పేట రామారావు, కొండవల్లి దుర్గారావు, దూచిపల్లి సూర్యనారాయణ, మురమళ్ల రాజుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా చైర్మన్ ఒక రజక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రజకులను ఉన్నత స్థానంలో పెట్టి రజకులంటే ఏంటని గుర్తించి ఈరోజు రజక కార్పొరేషన్ రంగన్న గారికి ప్రత్యేక ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా రజకులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా శుభదినం. ఈరోజు మా జిల్లాకి రజక సంఘం తరఫున బీసీ వెల్ఫేర్ చైర్మన్గా, బీసీ డైరెక్టర్లోని భాగంగా రజకులకు డైరెక్టర్గా ఈసీ కూడా కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ జనాల గుండెల్లో నిలిచిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక రంగన్న గారికి, ముఖ్య అతిథులు స్వరూప్ గారికి మరియు గారికి మరియు ఇన్ఛార్జి ధర్మదాస్ గారికి, అలాగే రాష్ట్ర సభ్యులకు మరియు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రజక కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్గా ఎన్నిక చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కాకినాడ పట్టణంలో జాతీయ చేనేత సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది.
కాకినాడ కల్పనా సెంటర్లో గల సూర్యకళా మందిర్లో జాతీయ చేనేత ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ను అట్టహాసంగా ప్రారంభించారు. మహిళలకు మరింత వన్నె తెచ్చే స్వయం సహాయక వస్తువులు, చేనేత వస్తువులు, చేతివృత్తి వస్తువులు, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్లు ఎగ్జిబిషన్లో అలరిస్తున్నాయి. ఈ సందర్భంగా అభ్యోదయ గ్రామీణ రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్ కోట దేవకీదేవి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కాకినాడ ప్రజలకు సరసమైన ధరలలో ఉప్పాడ పట్టు, కంచిపట్టు, కాశ్మీరీ పట్టు, మంగళగిరి పట్టు, కుప్పడం పట్టు వంటి అనేక రకాల పట్టు చీరలు అందుబాటులో ఉన్నాయని, అదేవిధంగా బెంగాలీ కాటన్, కాశ్మీరీ సిల్క్, ప్రింట్ సిల్క్, చందేరి, బాగల్పూర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, అలంకరణ వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని కాకినాడ పట్టణ ప్రజలు ఈ ఎగ్జిబిషన్ కమ్ సెల్కి విచ్చేసి తరించాలని కోరారు. మేము ఒక యూనిట్గా సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నామండి. సాఫ్ట్వేర్స్ కూడా మేము ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసాము. మాకు ఆల్రెడీ అవార్డు కూడా ఉందండి. అందరికీ చిన్నపిల్లలకి అందరికీ చేతివృత్తులు అందరికీ ఇక్కడ చాలా బాగుందండి. 60 స్టాల్స్ వచ్చినాయి. అందరూ కూడా మీరందరూ వచ్చి ఎంకరేజ్ చేసి కొంచెం మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ కాకినాడ పట్టణంలో కోవిడ్ నియంత్రణలు పాటిస్తూ ఇక్కడ సూర్యకళా మందిర్లో ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. 31వ తారీఖు ఈ నెల 31 నుంచి ఈ నెల దీపావళి దాకా అన్ని రకాల వస్తువులు, చేతి వృత్తులన్నీ కూడా స్వయం సహాయక గ్రూప్స్, చేనేత కార్మికులు, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా కాకినాడ ఉప్పాడ పట్టు కాడ నుంచి కంచిపట్టు, బాగల్పూరు, కాశ్మీర్ పట్టు, మంగళగిరి పట్టు, కుప్పడం పట్టు, కంచిపట్టు, అనేక రకాల పట్టు చీరలు, బెంగాలీ కాటన్, కాశ్మీర్ సిల్క్, ప్రింట్ సిల్క్, చందేరి, బాగల్పూర్ డ్రెస్సెస్, నారాయణపేట్, కలంకారీ, పోచంపల్లి, కంచి, అన్ని రకాల పట్టు చీరలు, కాటను, బాంబే డైయింగ్, బెడ్షీట్స్, 1 గ్రామ్ గోల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఖాదీ షర్టింగ్, షూటింగ్, ఖాదీ కాటన్ ఇక్కడ అన్ని రకాలుగా కూడా బ్యాంగిల్స్, క్లిప్స్, చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ అన్ని రకాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోవిడ్ 10 నెలల్లో అందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు చేతి వృత్తుల వాళ్ళు. మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, కాకినాడ పట్టణ వాసులందరికీ. ఈ వాళ్ళ నుంచి 31 నుంచి స్టార్ట్ అవుతుంది, పండుగ దాకా జరుగుతుంది. అందరూ కూడా విచ్చేసి సరసమైన ధరలకు చేనేతదారులు తయారు చేసిన ధరలకే మీకు అందుబాటులో ఉంచారు. కాబట్టి అందరూ కూడా స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు శ్లాఘనీయం. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఉద్బోధ. కాకినాడ స్మార్ట్ సిటీలో ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీని నియమించాలి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీని కలిసి వినతిపత్రం అందించిన పౌర సంక్షేమ సంఘం. కేంద్ర ప్రభుత్వం యువత పట్ల చిన్నచూపు చూస్తోంది. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన అఖిల భారత యువజన సమాఖ్య సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.